మీరు పెట్టుకున్నది విగ్గా నిజమైన హెయిరా అని అడిగేంత దట్టంగా జుట్టు పెరగాలి అంటే బయోటిన్ పౌడర్ తినండి, ఉసిరికాయ జ్యూస్ని తాగండి. ఈరోజు నేను చెప్పబోయే హెయిర్ మాస్క్ని ట్రై చేయండి. కుదుళ్ళ నుంచి చాలా గట్టిగా మారుస్తుంది, దృఢంగా చేస్తుంది మీ హెయిర్ని. ఇది నా ఒరిజినల్ హెయిరేనండి. నేను జుట్టు బాగా పొడవు పెరుగుతుందని చెప్పను, దట్టంగా ఉంటుంది అని చెప్తున్నాను. వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఎస్, హెయిర్ గ్రోత్ బాగుండాలి అంటే నేను మీకు చాలా వీడియోస్ చేశాను, చాలా చెప్పాను కూడా. మళ్ళీ చెప్తాను. బయోటిన్ పౌడర్, ఆమ్లా, వీటిని ఎక్కువగా తీసుకోండి. హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు ఒక టిప్ చెప్తుంటానండి, అంటే లోపలికి తీసుకునే డ్రింక్స్ గురించి చెప్తుంటాను. ఈ రోజు కూడా ఒక మంచి హెల్తీ డ్రింక్తో మీ ముందుకు వచ్చాను. ఈ క్లిప్ అసలు మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం మనం. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అందరూ కూడా చాలా ఓవర్గా వెయిట్ ఉంటున్నారండి. మీ బరువును తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ చియా సీడ్స్ డ్రింక్ని తీసుకోండి. సబ్జా వేరు, చియా వేరు, ఓకేనా? మనకి చియా సీడ్స్లో హై ఫైబర్ ఉంటుంది. 100 గ్రామ్స్ చియా సీడ్స్లో మనకి 34 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది తీసుకోవటం వల్ల మన బాడీకి అందాల్సినటువంటి ఫైబర్ అనేది కరెక్ట్గా అందుతుంది. ఎప్పుడైతే ఫైబర్ మన బాడీకి అందుతుందో మనం వెయిట్ లాస్ అవుతాము, గట్ హెల్త్ బాగుంటుంది, అండ్ బాడీలో ఉన్నటువంటి మలినాలని శుద్ధి చేస్తుంది, బయటికి పంపించేస్తుంది, గట్ హెల్త్ని చాలా బాగా క్లియర్ చేస్తుంది అనమాట. ఒకటి, ఇది స్కిన్ని చాలా బాగా హైడ్రేషన్ కూడా చేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనికొస్తుంది అనమాట. మనం తినే సలాడ్స్లో కానీ కొన్ని రకాలైనటువంటి డ్రింక్స్లో కానీ ఖచ్చితంగా మీరు చియా సీడ్స్ని వాడుకోండి. మన ఇమ్యూనిటీని కూడా చాలా బాగా డెవలప్ చేస్తుంది, అంటే రోగ నిరోధక శక్తిని చాలా బాగా పెంచుతుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి, క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుందంట. అండ్ ఇందులో మనకి మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకొని వెయిట్ లాస్ అవుతూ మంచి స్కిన్, మంచి హెయిర్, టోటల్గా మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటే చియా సీడ్స్ని కంపల్సరిగా తీసుకోండి. ప్రజెంట్ ఉన్న ఈ క్లైమేట్లకి కానీ మనం తినే ఫుడ్స్కి కానీ ఇది మీ బాడీని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు నేను కొద్ది రోజులుగా వాడుతున్నటువంటి మై ఫేవరెట్ హెయిర్ మాస్క్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా ఎగ్జిట్ చేయకుండా చూడండి. హెయిర్ అయితే మాత్రం పార్లర్ ట్రీట్మెంట్కి మించి 100 రెట్లు షైనీ ఉంటుంది. ఓకే అండి, నేను యూజ్ చేసిన ఈ హెయిర్ మాస్క్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో చెప్తాను చూడండి. దీనికోసం ఫస్ట్ మీరు బనానా తీసుకోండి, అలాగే మనకి ఒంటి రెక్క మందారం ఆకులు ఉంటాయి, ఆకుల్ని తీసుకోండి, అలాగే కొంచెం కొబ్బరిని కూడా తీసుకోండి. ఈరోజు నేను చూపించబోయే ఈ హెయిర్ మాస్క్ మీకు చాలా అంటే చాలా మంచి హెయిర్ని ఇస్తుందండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి బనానాని హెయిర్కి అప్లై చేసి చూడండి. హెయిర్ అయితే చాలా బౌన్సీ ఉంటుంది, చాలా స్ట్రైట్నింగ్ ఉంటుంది. ఎలా అంటేనండి, మనము నిర్జీవంగా అయిపోయిన జుట్టుకి ఒక మంచి పోషణ అనేది ఇచ్చినట్లుగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది ఈ హెయిర్ మాస్క్. ఎందుకంటేనండి, నేను మీకు ఒకటి చెప్తాను. నేను ఆల్రెడీ బ్యూటీషియన్ని, అంటే పార్లర్లో హెయిర్ ట్రీట్మెంట్స్ ఏం చేస్తారనేది కూడా నాకు ఐడియా ఉంటుంది. అక్కడ మేమేం యూజ్ చేసేవాళ్ళము, దానికి సంబంధించి కొన్ని కండిషనర్లు, సీరమ్లు, అవన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ కూడా 80% కెమికల్సే ఉంటాయి అందులో. ఇప్పుడు నేను చూపించబోయేది ఒక్క కెమికల్ కూడా లేని హెయిర్ని మంచిగా గ్రో చేసే ఒక మంచి DIY హోమ్ మాస్క్ అండి. అంటే నేను మిమ్మల్ని పార్లర్కి వెళ్ళొద్దు అని నేను చెప్పనండి, న్యాచురల్గా ఇంట్లో చేసుకుంటానికే ఎక్కువ ప్రాముఖ్యత చూపించండి అని చెప్తున్నాను. యాక్చువల్గా మీరు అప్పట్లో నా వీడియోస్లో చూసుంటే ఎంత చిన్న పిలక అయిపోయిందో. నా హెయిర్ చాలా లాంగ్ ఉండేది, అంత షార్ట్ అయిపోయింది. నాకు చాలా బాధేసింది, ఏంటి ఇంత పొట్టి జుట్టు అయిపోయింది అని చెప్పేసి. నేను అప్పుడు స్టార్ట్ చేశానండి DIYs. కానీ నేను బయోటిన్, చాలామంది నన్ను బయోటిన్ పౌడర్ అంటే ఏంటక్క అని అడుగుతున్నారండి.
పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఆల్మండ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్న దాన్నే బయోటిన్ పౌడర్ అంటారండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను మీకు. జుట్టు ఎవరికైనా ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ బయోటిన్ పౌడర్ని 41 రోజులు తినండి. ఎస్, చాలా చాలా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ అనేది ఇమ్మీడియట్గా అండి వారం రోజుల్లోనే స్టాప్ అయిపోతుంది మీరు బయోటిన్ పౌడర్ తింటే. అండ్ ఈ హెయిర్ మాస్క్ కూడా అండి అసలు నిజంగా చెప్పాలంటేనండి మై ఫేవరెట్ అనమాట. ఒకసారి నేనేనండి అసలు బనానా ట్రై చేద్దాం హెయిర్ కానీ ట్రై చేసినప్పుడు నా హెయిర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇటువంటి డిఐవైస్ యూజ్ చేయటం వల్ల హెయిర్ అయితే చాలా బౌన్సీ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జుట్టు ఊడటం ఆగిపోవాలి. నేను చెప్పిన బయోటిన్ పౌడర్ వల్ల ఆగిపోతుంది అండ్ గ్రోత్ కూడా అవుతుంది. నేను చూపించే ఈ డిఐవైస్ వల్ల మీ హెయిర్ చాలా బౌన్సీగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. మంచి కండిషనర్ ప్రోటీన్ అయితే ఇస్తుంది, మీ హెయిర్కి కావాల్సినటువంటి మంచి పోషకాలన్నింటినీ కూడా అందిస్తుందండి. మీరెవ్వరూ అస్సలు మిస్ చేసుకోకుండా ఈరోజు నేను చెప్పింది మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఒక బనానా ఉంటే సరిపోతుంది, కొబ్బరి ఉంటుంది, ఒంటరెక్క మందారం ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఈరోజు నేను మీకు చూపించింది ది బెస్ట్ కండిషనర్ హెయిర్ మాస్క్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.